అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు మా వారు షాపింగ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్దామన్నారు. మిట్ట మధ్యాహ్నం పాపని తీసుకొని బయలుదేరామండి. తీరా వెళ్ళేపాటికి షాప్ క్లోజ్. సరే అనుకొని పక్కనున్న స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి. చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అయితే ఉన్నాయి. కొన్ని తీసుకున్నాము, కాసేపు అలాగే టైం పాస్ చేసాము. ఎంత వెయిట్ చేసినా కూడా టైం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూసి వస్తానని ఈయన వెళ్ళి చూసి ఇంకా షాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. మా దరిద్రం ఏంటంటే షాప్కి వెళ్ళిన చాలాసేపటి వరకు అసలు పవర్ కట్ అండి. మా పాప పరిస్థితి చెప్పాలి. అసలు చిన్న పాప అండి. అసలు మొహం ఎలాగో అయిపోయింది. పాపకి చిరాకు వేసేసింది. కాకపోతే చాలా చిన్న షాపు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మా వారి చెప్పులు కావాలంటే తీసుకోమని చెప్పారు. 2600 రూపాయలు మాత్రమే. వద్దులేండి, అవి లేకపోయినా సరే నాకు కంఫర్ట్గానే ఉంది అని చెప్పాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్ ఇంకా క్లాతింగ్ కూడా చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే మా వారిని అడిగి నేను చెప్తానండి. ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఏది ఏంటి ఎక్కడ అని నాకు మెసేజ్ చెప్తే ఈ షూస్ ఇంకా వేరే షూస్ కాంపిటీషన్ పడ్డాయండి. ఇంకా ఫైనల్గా అయితే బ్లాక్ కలర్ విన్ అయ్యింది. ఎందుకంటే ఈ వైట్ కలర్ షూస్ కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకని అక్కడ పెట్టేశాము. ఇంకా ఈవినింగ్ వస్తా ఇంకా ఆకలేస్తుంది కదండి, స్నాక్స్ తెచ్చుకున్నాము. మీకు నేను ఈరోజు ఒక రెసిపీ చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ తెప్పించుకొని ఉంచుకోండి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి పెట్టాలి. వాటర్ బాయిల్ అయ్యే టైంకి ఈలోపు మనం స్పైసెస్ రెడీ చేసుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, సాజీరా, ధనియాలు, లవంగాలు, ఎన్ని రకాల స్పైసెస్ ఉంటాయి అన్నీ కూడాను. మనం దీంట్లో సోంపు కూడా వేస్తామండి. మెయిన్ ధనియాలు, జీలకర్ర, సోంపు ఇంకా సాజీరా మర్చిపోమాకండి. ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెమే వేసుకోండి. కొంచెం అల్లం వేసుకోండి. కొంచెం మనం దీంట్లోకి ఉల్లిపాయలు యాడ్ చేస్తాం. అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో. ఇంకా గ్రీన్ చిల్లీస్ ఒక 2 యాడ్ చేయండి స్పైసీనెస్ కోసం. ఇవన్నీ మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలండి. ఇంకా బయట మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి. అవి కూడా మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసిన ఒక 2-3 మినిట్స్కి మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తాము, మరీ ఎక్కువ వేసుకోమాకండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అంటే మనకి వాటర్లోకి కలర్ వస్తుంది కదా, ఇవన్నీ బాయిల్ అయిన 2-3 మినిట్స్కి ఆ టైంలో మనం దీంట్లో చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసి ఉడకనివ్వండి కాసేపు. ఈ రకంగా ఉడకాలి. మనం మంచిగా ఉడికిన తర్వాత ఈ చికెన్ మనకి 50% ఉడికిపోవాలండి. 50-60% ఉడికిపోవాలి, గుర్తుపెట్టుకోండి చికెన్ అనేది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం హలీంలోకి చికెన్ సపరేట్ చేసుకుంటాం కదా, ఆ రకంగా చికెన్ సపరేట్ చేసుకోవాలండి. ఒక్కో పీస్ సపరేట్ చేసుకోవాలి. కొంచెం ఓపిక ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఇంతకీ రెసిపీ ఏంటి అనుకున్నారా? ఎక్కిని అండి. ఎప్పుడు పలు ఇంకా బిర్యానీలేనండి, అందుకోసం ఎక్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రకంగా పీసెస్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి వాటర్లో నుండి. మనం ఇందాక బాయిల్ చేసాం కదండి, ఆ వాటర్ పాడేయొద్దు. ఈ రకంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జల్లించుకున్న తర్వాత ఆ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ పక్కన పెట్టి పారేయండి. కాకపోతే ఈ వాటర్ ఉంచండి, ఇవే మనం ఎసరికి యూజ్ చేస్తాము. ఈ వేస్ట్ మనకి అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఒక పెద్ద బాసన తీసుకోవాలి. బాసనలో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను అంటే మంచిగా కడిగి ఈ రకంగా వేస్తూ ఉంటాను, వాటర్ ఉంటాయి అందుకని అలా కనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఈ ఎక్ని చాలా బాగుంటుందండి. చాలామంది బంగాళదుంపలతో కూడా చేస్తారు, ఇంకా టమాటోస్ కూడా చేస్తారు. కాకపోతే నేను ఈసారి బంగాళదుంపతో చేశాను. కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి ఆయిల్లో. స్పైసీనెస్ కోసం మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగుతున్న టైంలో కొంచెం మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేయాలండి. మంచిగా కలుపుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంకా మా వారికైతే చాలా బాగా నచ్చిందండి. మా పాప కూడా కొంచెం ఇష్టంగానే తినింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఫస్ట్ ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర వేసుకోవాలండి. గరం మసాలా చాలా తక్కువ వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి మస్ట్ అండి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టండి, ఎందుకంటే ఇవన్నీ మాడిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ఒకేసారి అన్నీ కూడా వేసేయచ్చు. సిమ్లో పెట్టండి. మిరియాల పొడి వేయడం వల్ల బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, అందుకని సిమ్లో పెట్టుకుంటే కనుక మీరు ప్రాపర్గా కుక్ అవుతుంది. ఈ రకంగా కుక్ చేసుకున్న తర్వాత మనం మంచిగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ వేయాలండి. ఇది కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక కుక్ చేసుకోండి. చికెన్ వేసి మంచిగా కలుపుకోండి. చూసారా, హలీంలో కూడా మనం ఇదే రకంగా చికెన్ సపరేట్ చేస్తాం కదా, అదే రకంగా మనం చికెన్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మంచిగా ఆల్రెడీ ఉడికింది 60%. మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, కాకపోతే కొంచెం కుక్ చేయాలి కదండి, కొంచెం కుక్ చేయాలి. ఇప్పుడు మీడియంకి ఫ్లేమ్ టర్న్ చేసుకోండి. మనం దీంట్లోకి వేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువే పడుతుందండి. వాటర్ ఏమాత్రం లేకుండా మంచిగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకోండి. ఇది వైట్ కలర్లో ఉంటుందండి, ఎక్కిని పులావ్ అంటారు దీన్ని. ఈ పలావ్ రెసిపీ వైట్ కలర్లోనే ఉంటుంది, చికెన్ కూడా వైట్ కలర్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం అంత స్పైసీగా అంటే రెడ్ చిల్లీ యాడ్ చేయం కాబట్టి ఎక్కువ. ఇప్పుడు స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను నేను. స్పైస్ తినని వాళ్ళైతే అవసరం లేదు, నేను కొంచెం స్పైస్ తింటాం కాబట్టి. పొటాటోస్ వేసాను, ఇవి పచ్చి పొటాటోసే, పైన పీల్ తీసి కట్ చేసి వేసాను, పెద్ద పీసెస్గా కట్ చేసి. ఈ రకంగా ఒకసారి కలుపుకోండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, బిర్యానీ రైస్తో కూడా చేయవచ్చు అండి ఎక్ని అనేది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక పొటాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఎసరికి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ వేసుకోవాలి. మీకు వాటర్ కనుక మరీ ఎక్కువైతే మనం వేరే రెసిపీస్ ఉంటాయి కదా, ఆ రకంగా యూస్ చేయొచ్చు. ఇంకా చికెన్ సూప్లో కూడా ప్రిపేర్ చేసుకొని మనం ఇది తాగొచ్చు, మంచిదే. వాటర్ బాయిలింగ్ వచ్చే టైంకి మనం దీంట్లోకి రైస్ వేసేయాలి. నేను ఏం సోక్ చేయలేదండి, అప్పటికప్పుడు కడిగి వేసాను ఈ రైస్. బిర్యానీ రైస్ అయితే కాసేపు నానబెట్టాల్సి వస్తుంది, కానీ నార్మల్ రైస్ వేసాను నేను, అంత నానబెట్టాల్సిన అవసరం ఏముండదు, అప్పటికప్పుడు కడిగి వేసుకోవచ్చు. ఈ రకంగా కుక్ అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకా అంతే, ఇంకా మీరు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి మీడియంకి సిమ్కి మధ్య. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అండి, ఒక్కోసారి సగం సరిపోతుంది, ఒక్కోసారి ఒకటి సరిపోతుంది, ఆ లెక్కన. ఇప్పుడు నాకు ఎసరికి ఇంకొంచెం వాటర్ అవసరమైంది, నేను సేమ్ వాటరే నేను యూస్ చేశాను, ఇందాక వడగట్టి పెట్టుకున్న వాటరే యూస్ చేశాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒకేసారి అన్నీ వాటర్ వేసిస్తే అర్థం కాదు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసాను అనమాట, ఎందుకంటే నాకు ఎసరు వేయడం సరిగ్గా రాదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకోండి, మంచిగా కలుపుకోండి మొత్తము. ఇంకా అంతేనండి, సిమ్లో పెట్టేసి మీరు దమ్ముకుంచేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను స్పైసీనెస్ కోసం. మీరు స్పైసీనెస్ కోసం కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. స్టార్టింగ్లో మిరియాల పొడి ఎక్కువ వేసుకోండి, కానీ దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ మనం వేయము. ఈ రకంగా సిమ్లో పెట్టి దమ్కిచ్చిన తర్వాత ఈ రకంగా అయితే మనకి అవుతుంది, చూసుకోండి. మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు కుక్ చేసుకోండి. నాకు అది సరిపోయింది, దమ్లో పెట్టాను ఇంకాసేపు. పైనుండి ఒక చిన్న స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేశానండి, అంతే. ఇంకా 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసాను, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ రైస్ పచ్చిగా ఉన్నట్టయితే మనం ఇందాక పెట్టుకున్న వాటర్ వేయండి,
ఇంకా పచ్చిగా ఉంటే మీ దగ్గర వాటర్ లేకపోతే పాలు వేయండి. నీళ్ళు మాత్రం వేయమాకండి. పాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. కాకపోతే మనకి త్వరగా పాడైపోతుందనమాట సమ్మర్ సీజన్ అయితే. వేరే టైంలో అయితే ఉంటుందన్నమాట. అందుకోసం చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. చాలా బాగుంది. మీరు దేనితోనే తినొచ్చండి. మీరు ఫ్రై పీసెస్‌తో కూడా తినొచ్చు. గ్రేవీస్‌తో తినొచ్చు. అసలు దీనికి కాంబినేషన్ అంటూ ఏముండదు. సైడ్ డిష్‌గా రైతా తినొచ్చు, గ్రేవీ తినొచ్చు. అసలు అన్నిట్లో బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. మా ఇంటి దగ్గర వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉంది. ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. Please do like, share and subscribe to Mahi's vlogs. Thank you so much for watching. Bye bye. Take care.